మతోన్మాదులందరికీ కూడా అనే మాట కంటే ముందుగా భారతదేశంలో హైందువులకి క్రైస్తువులకి మధ్య ఉన్నటువంటి వివక్ష, ఈ భేదాలు, ఈ గొడవలన్నీ కూడా ముగింపులోకి తీసుకురావాలి అనే ఆలోచన ఆశ అయితే నా వరకైతే వచ్చింది. ఖచ్చితంగా భారతదేశంలో క్రైస్తవుల మీద చాలా వ్యతిరేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన పరిష్కారము, ఈ సమస్యకు కలిగినటువంటి పరిష్కారం రావాలి అంటే ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన నాకైతే పుట్టింది. ఏంటి ఆలోచన అంటే, మతోన్మాదులు పేటరేగిపోతున్నారు, బైబిల్ వ్యతిరేకులు పేటరేగిపోతున్నారు కనుక రాధా మనోహర్ గారు ఎలాగైతే క్రైస్తవ్య లోకానికి బంపర్ ఆఫర్ ఇచ్చానో, 90 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాను, నేను అడిగిన 26 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే అని చెప్పి నేను క్రైస్తువులకు బంపర్ ఆఫర్ ఇచ్చాను అని అంటున్నాడు కదా. నేను కూడా మతోన్మాదులకి బైబిల్ వ్యతిరేకులకి బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతమంది ఇష్టపడుతున్నారు నాకు తెలియదు, కానీ నేను బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి ఆఫర్ అంటే, ఆ రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తువులకి 26 ప్రశ్నలు వేసాడు. దానికి జవాబు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎవరికే కనపడకుండా తప్పించుకుంటూ వెళ్తున్నాడు. అయితే నేను హైందువుల్ని కానీ, లేదంటే మత విద్వేషాలను పుట్టించేటువంటి వారిని కానీ, మతోన్మాదులకు కానీ, బైబిల్ వ్యతిరేకులు కానీ నేను ప్రశ్నించాలనుకోవట్లేదు. కావాలంటే ఎవరైతే బైబిల్ని వ్యతిరేకిస్తున్నారో, బైబిల్ బూతు పుస్తకం అని చెప్పి అంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నించవచ్చు. అయితే దీనికి ఉన్న షరతులు, నియమాలు ఏంటంటే, ఎవరైనా సరే బైబిల్లో ఒక అంశంలోనో ఒక వచనంలోనో తప్పుగా ఎంచి దాన్ని రుజువుపరిచారు అనుకోండి, నేను నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను. ఒకవేళ వాళ్ళు తలెత్తినటువంటి అంశాన్ని కానీ వాళ్ళు రుజువుపరచుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేశారు. ఇంకెంతకంటే పెద్ద ఏం కావాలి? దీనితో పాటుగా వాళ్ళు బైబిల్లో ఏ విషయాన్ని అయితే తప్పు పట్టారో అది తప్పు అని వాళ్ళు రుజువుపరుచుకున్నా, అది తప్పు కాదు అని చెప్పి నేను రుజువుపరచలేకపోయినప్పటికీ కూడా నేను వాళ్ళకి నగదు బహుమతిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 2 లక్షల రూపాయలు విలువైనటువంటి ఒక గొప్ప బహుమతిని కూడా ఇవ్వడానికి నేనైతే ఆసక్తి కలిగి ఉన్నాను. కనుక ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, రాధా మనోహర్ దాస్ గారే కావచ్చు, లేకపోతే చాలామందిని పురికొల్పుతున్నటువంటి కరుణాకర్ సుగ్గున గారు కావచ్చు, లేకపోతే చాలామంది ఇతరులు ఉన్నారు. కనుక మీలో ఎవరైనా సరే బైబిల్లో ఉన్నటువంటి అంశం కావచ్చు, బైబిల్లో ఉన్న వచనం కావచ్చు, ఇది తప్పు అని కానీ మీరు రుజువుపరచగలిగితే ఉన్నపాటుగానే నా యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేస్తాను, మీకు 2 లక్షల రూపాయలు నగదు బహుమతిని కూడా ఇస్తాను. దాని అంతటితో పాటుగా క్రైస్తవులందరి ముందు కూడా మీకు సత్కారాన్ని సిద్ధపరిచాను, అంటే మిమ్మల్ని సన్మానిస్తానన్నమాట. మీరు కానీ నెగ్గారు అనుకోండి, బైబిల్లో ఉన్న విషయం తప్పు అని మీరు రుజువుపరచగలిగారు అనుకోండి, మా సంఘం ఎదుట, క్రైస్తవులు ఎదుట మీకు సన్మానాన్ని కూడా సిద్ధపరుస్తాను. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకోండి, ఉన్నపాటుగా మీ యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయాలి. రెండవదిగా అందరూ ముందు, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఎదుట బైబిల్లో ఉన్న దేవుడు నిజదేవుడు అని చెప్పి మీరు సందేశాన్ని, సాక్ష్యాన్ని ఇవ్వాలి. బాగుందా లేదా బంపర్ ఆఫరు? మామూలుగా లేదు కదా. ఆయన ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు, నేను ఇస్తాను లేదో మీరు చూద్దరు. కానీ బైబిల్ కానీ మీరు ఎక్కడైనా సరే తప్పు అని రుజువుపరచగలిగితే నేను నా ఛానల్ని డిలీట్ చేస్తాను, 2 లక్షల రూపాయలు కూడా మీకు ఇస్తాను. ఇంక జీవితంలో యూట్యూబ్ జోలికి రాను నేను. ఒకవేళ మీరు ఓడిపోయారు అనుకోండి, మీ ఛానల్ డిలీట్ చేయాలి, అందరి సమక్షంలో కూడా యేసు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ఈ ఆంక్షలకు కానీ ఎవరైనా సిద్ధంగా ఉంటే నన్ను మీరు అడగొచ్చు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించదు. ఎవరికి ఇది అంటే, ఎవరైతే యూట్యూబ్ని వేదికగా ఉపయోగించుకుంటూ బైబిల్ను తప్పుపడుతున్నారో వాళ్ళకి మాత్రమే సందేశం అనేటువంటిది వర్తిస్తుంది. ఎవరైతే యూట్యూబ్ని వేదికగా ఉంచుకొని బైబిల్ దేవుణ్ణి తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఎవరైనా సరే, మీరు ఏదనుకుంటున్నారు, బైబిల్ రత్నాన్ని పిలువబడుతున్నాడు ఒక ఆయన, బైబిల్ పాండితులు మేమని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అవన్నీ ఎందుకు? మీరు గొప్పోళ్ళ అనుకునే దానికంటే కూడా మీ మత గ్రంథాల జోలికి నేను రాను.
మీ దేవతల దగ్గరికి మీ దేవుళ్ళ దగ్గరికి నేను రాను, కానీ మా బైబిల్ మీరు తప్పుపడుతున్నారే కనుక ఇది తప్పో ఒప్పో, సత్యవంతమైందా అసత్యమైందా, నిజమా అబద్ధమా అనేది నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను కనుక మీరు కూడా సిద్ధంగా ఉంటే నాతో డిబేట్కి రావచ్చు. లైవ్కి నేనే ఇన్వైట్ చేస్తాను, నా ఛానల్లో లైవ్కి రండి. ఆ వచ్చే వాళ్ళు కూడా ముఖం చూపించి మాట్లాడాలి. ముఖం చూపించకుండా మాట్లాడతానంటే మాత్రం అది ఎంతవరకు కూడా సమంజసం కాదు, అది ఏ విధంగా కూడా మంచిది కాదని అంటాను. వచ్చే వాళ్ళు ముఖం చూపించి మాట్లాడాలి. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ యొక్క సైన్ ఇన్ లాగిన్ డీటెయిల్స్ కూడా ముందుగా మాకు తెలియజేయాలి. మా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. ఓడిపోయామనుకోండి, ఓడిపోయినట్టు ఛానల్ డిలీట్ అయిపోద్ది. నెగ్గారు అనుకోండి, మీ ఛానల్లో ఉంటుంది. చాలామంది మీరన్నదే నమ్మేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. పైగా మిమ్మల్ని అందరినీ కూడా అందరి ఎదుట సన్మానాన్ని కూడా అందించడానికి ఇష్టపడుతున్నాను. అయితే రాధా మనోహర్ దాస్ లాగా నేను ఇచ్చిన మాటను తప్పుపోయేటువంటి వ్యక్తిని అయితే కాదు. నేను ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటానో లేదో ఆ రోజు మీరే చూద్దరు గనక ఈ బంపర్ ఆఫర్ని ఎవరైతే బైబిల్ వ్యతిరేకులుగా కనబడుతున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాను గనక దయచేసి ట్రై చేసుకోండి. అంతేగాని ముసుగులో గుద్దులాట్లా ఉండకూడదు. మేము ఆకో ఛానల్ ఉంది, మీకో ఛానల్ ఉంది, మా ఛానల్లో మేము ట్రై చేస్తూ ఉంటాం అని చెప్పి చూసేటువంటి వ్యక్తుల్ని, వీక్షకుల్ని, ఫాలోవర్స్ని పిచ్చిగొర్రెలు చేసి ఆడించడం కరెక్ట్ కాదు. పాపం వాళ్ళకి తెలియక మన ఛానల్కి వాళ్ళు ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు, వాళ్ళందరూ బ్యాడ్ అవ్వడం ఎందుకు? ఎవరో ఒకరు ముందుకు రండి, తేల్చేసుకుందాం. నేను మీ మత గ్రంథాలు దేవుల దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితులు అన్నాం. మీరు ఎన్నైనా ప్రశ్నించండి. ఖచ్చితంగా నన్ను ప్రశ్నించదలిచిన వ్యక్తికి బైబిల్ అవగాహన ఉండాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను చేస్తాననే వ్యక్తి ఎవరైనా వస్తే ఆ బైబిల్కి సంబంధించినటువంటి ప్రశ్నకి మీరు జవాబిస్తే మీరు దానికి అర్హులు అని అర్థం అన్నమాట. ఎంతకంటే పెద్ద బంపరపర్ ఎవరిస్తారండి? ఎవరైనా ఇస్తారా? ఛానల్ డిలీట్ చేసేలా. ఎవరికి దమ్మున్నా సరే, ఎక్కడ దమ్మున్నా సరే మీరు ముందుకు వచ్చేయండి. నేను కూడా రెడీగా ఉన్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా, మరి ప్రాముఖ్యంగా మతోన్మాదులు అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశపడుతున్నాను. చాలా సంతోషం.